Hi viewers, welcome to Vyoma Learnings. Telangana TET Paper 2 Maths and Science 21st May 2024 లో జరిగిన పేపర్ అండి. ఇది మార్నింగ్ షిఫ్ట్ లో జరిగిన పేపర్. సబ్జెక్ట్ వైజ్ గా చూద్దామా మరి. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ దట్ రెఫర్స్ టు గ్రోత్ అండ్ నాట్ డెవలప్మెంట్. ఇక్కడ గ్రోత్ అంటున్నారు బట్ నాట్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మహిత్ పెన్సిల్ ని హోల్డ్ ఈజీగా చేస్తున్నాడు అనేది ఇక్కడ ఉంది. సెకండ్ పాయింట్ అనేది అర్చన అనే అమ్మాయి తన మదర్ ని చూసి స్మైల్ చేసింది, రైట్, అది డెవలప్మెంట్ కింద వస్తుంది. ఏ 6 months ఓల్డ్ బేబీ అంటున్నారు, రైట్. నెక్స్ట్ విరాట్ who used to cry when his mother refused to give sweets now understands that her intention is to keep him healthy. ఇక్కడ ఇది కూడా డెవలప్మెంట్ కింద వస్తుంది. గీత హ్యాస్ ఇంక్రీజ్డ్ బై an inch, ఒక ఇంచ్ అనేది పెరిగింది. ఇన్ హైట్ ఇన్ ద పాస్ట్ 6 months, 6 months లో పెరిగింది కదా, ఇది డెవలప్మెంట్ కింద రాదు. గీత అనేది గ్రోత్ కింద మాత్రమే వస్తుంది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. గీత హ్యాస్ ఇంక్రీజ్డ్ బై an inch ఇన్ హైట్ ఇన్ ద పాస్ట్ 6 months ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండర్ డెవలప్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ రిజల్ట్స్ ఇన్ రిటార్డెడ్ గ్రోత్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. పెరుగుదల మందగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ కెనాట్ హ్యాపెన్ వితౌట్ దిస్. Answer is option 3, experience. Okay, option 3 is experience. A candidate has attempted various aptitude tests and his performance was best on the test of ability to perceive words and numbers with speed and accuracy. The profession in which he would be more successful is. ఇక్కడ accuracy and speed అనేది చూడాలి మీరు. నంబర్స్, రైట్. నంబర్స్లో ఇక్కడ మెజిషియన్, ఓకే, మెజిషియన్ కాదు, క్లరికల్ జాబ్స్, ఓకే, నాట్ సైంటిస్ట్, ఎనీ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా కాదు. ఓకే, క్లరికల్ జాబ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు క్రియేట్ ఏ నాన్ థ్రెటనింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఏ టీచర్ షుడ్ నాట్ ఎన్కరేజ్ అగ్రెసివ్ బిహేవియర్. ఇక్కడ మీరు ఈజీగా చూడొచ్చండి, ఇలాంటి క్వశ్చన్స్లో మీకు ఎప్పుడు పాజిటివిటీ అనేది కనిపించాలి. ఓకే, పాజిటివిటీ అనేది కనిపించినప్పుడు ఇక్కడ నాట్ అనేది ఇచ్చారా లేదా అలాంటి ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మీరు 3 ఆప్షన్స్ చదవండి. ఇక్కడ చూడండి, అగ్రెసివ్ బిహేవియర్ అని ఉంది. ఓకే, అగ్రెసివ్ బిహేవియర్ అనేది నెగిటివ్ వర్డ్, రైట్. ఇక్కడ ఎంపతి అమాంగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకరి పట్ల ఒకరికి సానుభూతి ఉండాలి, రైట్, అది టీచర్ ఎంకరేజ్ చేయొచ్చు, రైట్. అలాగే ట్రస్టెడ్ రిలేషన్షిప్ అనేది పాజిటివ్, స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ అనేది కూడా పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ వర్డ్ వచ్చేసి అగ్రెసివ్ బిహేవియర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టెండెన్సీ టు అసైన్ పాజిటివ్ క్వాలిటీస్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్ based on any one aspect is. Okay, horn effect, objectivity, neutrality, halo effect. Option 4 is correct. Halo effect is కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ పాజిటివిటీ అనేది ఉన్నప్పుడు హాలో ఎఫెక్ట్ అనేది వస్తుంది. హార్న్ ఎఫెక్ట్ అనేది నెగిటివ్ క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రేడ్ 6 టీచర్ హ్యాస్ టేకెన్ హర్ స్టూడెంట్స్ టు ఏ లోకల్ మార్కెట్ యాడ్ టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ సర్టెన్ కాన్సెప్ట్స్ ఇన్ ఎకనామిక్స్. ద లెర్నింగ్ రిసోర్స్ యూజ్డ్ బై ది టీచర్ ఈజ్. ఇక్కడ మార్కెట్ తీసుకెళ్ళింది కదా, సమాజం, పీర్ గ్రూప్. ఓకే, ఇక్కడ కమ్యూనిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. నాట్ పీర్ గ్రూప్, టెక్నాలజీ కాదు, ప్లే కాదు, కమ్యూనిటీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సిసిఈ ఈజ్ రికమెండెడ్ బై ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. As part of CCE system, the performance of students shall be assessed in all 3 learning domains. All 3 learning domains అనేవి ఏవి అంటే కాగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ సైకోమోటర్, రైట్. ఇవి 3 domains. CCE aims to conducting only one single test at the end of each class from 6th to 10th అని అంటున్నారు. ఇది రాంగ్ అండి. ఓకే,
CCE aims to evaluate every aspect of the child during their presence at the school. ఓకే, ప్రతి ఒక్క ఎవాల్యుయేషన్ అనేది చేయాలి అని అంటున్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని పాఠశాలలో ఎవాల్యుయేట్ అనేది చేయాలి అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, సింగిల్ టెస్ట్ అనేది రాంగ్. ఓకే, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని లెర్నింగ్కి ఏది ఉంది? రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మీకు నెగిటివ్ వర్డ్ అనేవి ఎలిమినేట్ చేస్తూ వెళ్తే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, బిహేవియరిజం ఫోకసెస్ its attention totally on observable behavior. Okay, option 1 is correct. Okay, next question. These type of parents establish strict rules for their children to follow and do not explain the reason behind setting the rules. ఇక్కడ చూడండి, అథారిటేరియన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ అనేది పెడతారు కానీ రీజన్స్ అనేది ఇవ్వరు అన్నట్టు. ఎలాంటివి చేయడానికి కారణాలు అనేది వివరించరు. ఓకే, అలాంటి వాళ్ళని అథారిటేరియన్ అని అంటారు. ఓకే, ఇక్కడ అథారిటేటివ్ వచ్చేసి కంట్రోల్గా ఉంటుంది కానీ ఒబే చేస్తారు, ప్రతి ఒక్కటి ఒబే అనేది చేస్తారు. పర్మిసివ్ అనేది ఎలా అంటే స్ట్రిక్ట్ కాకుండా ఫ్యూ రూల్స్ అనేది వాళ్ళలో ఉంటుంది, ఆ బార్డర్లోనే వాళ్ళు ఫ్రీడమ్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, అన్ఇన్వాల్వ్డ్ అంటే జోక్యారహితం, మీకు తెలిసింది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Understanding the socio-political context of education helps in critical analysis of educational policies and practices. One of the following is not an objective of critical analysis of educational policies and practices. Okay, ఇక్కడ ఇంక్రీజ్ ద డివైడ్ అమాంగ్ ద లెర్నర్. ఓకే, లెర్నర్లో అభ్యాసకుల మధ్య విభజనను పెంచడం. ఓకే, ఇది నెగిటివ్ వర్డ్ కింద వస్తుందండి. చూడండి, ఇంప్రూవ్ అచీవ్మెంట్ ఆఫ్ ఆల్ లెర్నర్ ఈజ్ పాజిటివ్, ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ ఈజ్ పాజిటివ్, రెడ్యూస్ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, అసమానతను తగ్గించడం, విద్యలో అసమానతను తగ్గించడం అనేది కూడా ఒక పాజిటివ్ వర్డే, కానీ ఇది మాత్రమే నెగిటివ్ వర్డ్. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు అచీవ్ మ్యాక్సిమం పాజిటివ్ ట్రాన్స్ఫర్ the learner should link present learning to past learning is correct answer. ఓకే, ఐసోలేషన్ అనేది కాదు, ప్రాక్టీస్ రౌట్ లెర్నింగ్ అనేది కాదు, బీ ప్యాసివ్ రిసీవర్ కాదు. ఓకే, లింక్ ప్రెజెంట్ లెర్నింగ్ టు పాస్ట్ లెర్నింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మ్యాక్సిమం పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రెజెంట్ టు పాస్ట్. నెక్స్ట్ వన్. Full and harmonious functioning of whole personality is called as mental health. Okay, option 2 mental health is correct. Next question. The psychologist Ebbinghaus is known for his work about the phenomenon of forgetting. Okay, forgetting. Next question. The parents of 2 years old child whom they wanted to admit in nursery took the child to a school. The school, after interacting with the child, told the parents that the child needs some more time to join nursery section. The response of the school is related to this learning principle. Okay, ఇక్కడ నర్సరీకు జాయిన్ చేయాలి అని తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రిన్సిపల్ వచ్చేసి ఇంకా టైం అనేది కావాలి అన్నట్టు, నర్సరీకి సమయం అనేది ఉంది అని చెప్పినప్పుడు దాన్ని ఏమంటారంటే సంసిద్ధత అని అంటారు. ఓకే, రెడీనెస్. ఆప్షన్ 1 రెడీనెస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The schedule of reinforcement where a learner is not sure about when he is going to be given the reinforcement is. ఓకే, ఇక్కడ ఏది కాదు రీఎన్ఫోర్స్మెంట్ అన్నట్టు చెప్తున్నారు. రైట్, ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ ఈజ్ కరెక్ట్. ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్, కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్, బట్ నాట్ వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అనేది లేదు. రైట్, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, యాజ్ పర్ ద నార్మ్స్ ద స్టాండర్డ్స్
given in the schedule of the RTE Act 2009 in a school conducting classes 6th to 8th, there shall be at least one teacher per class, so that they shall be at least one teacher ఈచ్ ఫర్ ఇక్కడ చూడండి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, సెకండ్ సోషల్ స్టడీస్, థర్డ్ లాంగ్వేజెస్. ఓకే, మీరు ఇలా గుర్తుంచుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసేది మ్యాథ్స్ అండ్ సైన్స్ కదా. ఓకే, తర్వాత సోషల్ స్టడీస్ తర్వాత లాంగ్వేజ్ అనేది 4 సబ్జెక్ట్స్ అనేది లాంగ్వేజెస్కు. ఓకే, నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ with regard to fertilization in identical twins. Okay, single ovum is fertilized by single sperm. Okay, ikkada egg, okay, sperm. Okay, దీనికి ఐడెంటికల్ ట్విన్స్ గా అంటారు. ఓకే, 1 egg 1 sperm. Okay, count of 1 sperm. Next one, Kohlberg explains moral development of a person in relation to their, okay, cognitive development is correct answer. Okay, cognitive development is correct answer. Next question, Asha keeps learning from various online sites as it gives her immense pleasure. This is an example of ఇంట్రెన్సిక్ మోటివేషన్. తనకు తాను కదా మోటివేషన్, ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ సోషల్ ఇంటిగ్రేషన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ రియలైజేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ irrespective of their diversities. Inclusive education means all children learn together in same school. Inclusive education is education in isolation. అంటే ఒంటరిగా సాగే విద్య కాదు అని అంటున్నారు. రైట్, ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది స్కూల్లోనే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్గా తీసుకురావడం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఇన్ పియాజే థియరీ of cognitive development, the unit of one's cognitive structure is schema. Option 2 is correct. Next question, a parent guides his child to see that his child becomes independent and at the same time is cautions to develop doubt and shame in healthy limits. What is the age of the child in this example as per Erikson theory of psychosocial development? ఇక్కడ షేమ్, డౌట్ అనేది లిమిట్స్ అనేది దేంట్లో ఉంటుందంటే 1.5 to 3 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 8 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ థియరీలో మీరు ఒకసారి క్లియర్గా చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు బ్రునర్ లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ discovery is correct answer. Okay, option 3 is correct. Next question, one of the following is not a feature of collaborative learning. Okay, collaborating అంటే ఏమంటే, ఓకే, భాగస్వామ్య అభ్యాసనం అంటే ఇక్కడ మీరు ఇండెన్సీగా ఉండొచ్చు, కామన్ గోల్గా ఉండొచ్చు, అలాగే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఉండొచ్చు, కానీ సొలిట్యూడ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ నాట్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the child's hands develop before the palms and the palms develop before the fingers. The principle of development that does not relate to this is proxidistal direction is correct. అలాగే డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్, డెవలప్మెంట్ ఈజ్ జనరల్ టు స్పెసిఫిక్ అనేది కరెక్ట్, కానీ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది రాంగ్. ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ డస్ నాట్ అనేది ఏది అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈజ్ రాంగ్, నాట్ రిలేటెడ్. ఓకే, the performance of class 6 students improve by 15% on receiving incentives from teachers. The dependent variable here is performance. Okay, option 3 is correct. Next question, the teacher shall conduct teaching in this way. Okay, teach keeping the learners in mind. Okay, that a teacher shall conduct teaching in దిస్ వే. ఓకే, ఒక టీచర్ అనేది
బోధనను ఎలా చెప్పాలి అంటే అభ్యసకుడిని దృష్టిలో ఉంచుకొని బోధించాలి అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కదా. ఓకే, దిస్ ఈజ్ పాజిటివ్ వర్డ్. టీచ్ ఎవ్రీ వన్ ఇన్ సేమ్ మేనర్. సేమ్ మేనర్లో చెప్పనవసరం లేదు. ఓకే, అలాగే టీచ్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద సేమ్ మేనర్. ఆల్ సబ్జెక్ట్ ఒకే విధంగా చెప్పనవసరం లేదు. టీచ్ ఎనీ లెసన్ మ్యాండేటరీలీ యూజింగ్ ఐసిటి అంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని చెప్పనవసరం లేదు. ఓకే, కానీ ఏ టీచర్ షుడ్ కండక్ట్ టీచింగ్ ఇన్ దిస్ వే ఈజ్ టీచ్ కీపింగ్ ద లెర్నర్స్ ఇన్ మైండ్. ఓకే, లెర్నర్స్ ఇన్ మైండ్. ఓకే, నేను కాబోయే టీచర్స్కు హెల్ప్ చేస్తున్నాను. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి కదా. మీరందరూ కాబోయే టీచర్స్ కదండి. ఆల్రెడీ టీచర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారండి, అలాగే ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, వాళ్ళకు కూడా ఒకసారి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో అనేది మరి కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చదువుకుంటారు. ఓకే, యాజ్ పర్ NCF 2005 ద కరికులం మస్ట్ ఎనేబుల్ చిల్డ్రన్ టు నర్చర్ దేర్ క్యూరియాసిటీ. ఓకే, నెక్స్ట్ అనేది తెలుగు సెట్ అనేది చూద్దామండి. ఇప్పుడు 30 బిట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయండి. 20 మేలో జరిగిన పేపర్ అనేది 2024లో జరిగిన పేపర్ అనేది సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది 5 సెట్స్లో. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే మీరు లైక్ చేశారు అని నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు ఒక చిన్న ప్లాంట్ని ప్లాంట్ చేయండి మీ ఇంట్లో. ప్లాంట్ ఏ ట్రీ. ఓకే, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. ఓకే, ఆల్ ది బెస్ట్.